ఓకే డార్లింగ్స్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే సో లైక్ మనం తీసుకున్న ప్రీవియస్ ఏదైతే నేను నా లెక్చర్లో ఏదైతే నా నోట్స్ అయితే రాసుకున్నాను, నేను తీసుకున్న జర్నల్ ఏదైతే రాసుకున్నానో సో ఆ జర్నల్ని బట్టి సో నేను పాత మొత్తం తీసిన గైస్. సో లైక్ ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి తీసిన, అంటే మధ్య మధ్యలో రాయలేదు అనుకోండి. సో అయింది రాసిన మట్టుకు నాకు దొరికిన అనాలిసిస్ మొత్తం తీసిన. సో ఇది ఎప్పుడు తీసుకున్నాను గైస్, ఇది అక్టోబర్ 27 ఫ్రైడే రోజు తీసుకున్న ట్రేడ్. సో ఈరోజు బేసిస్ ఏం బేసిస్ మీద తీసుకున్నాం అంటే సో ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది, పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఆ తర్వాత పుల్ బ్యాక్ తీసుకుంది, నెక్స్ట్ బేరిష్ హరామీ తీసుకుంది. బేరిష్ హరామీ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేసినాం. వెయిట్ చేసి తీసుకుంటే మనకి అయింది అప్పట్లో మనం అయింది కొంచెంలోనే మనం తీసుకుంటే సో లైక్ 10 రూపీస్ స్టాప్ లాస్, 20 రూపీస్ ప్రాఫిట్ బుక్ అనుకుంటూ సో లైక్ ఆ మైండ్ సెట్తో ఉండే అనమాట ఆ టైంలో. నేను ఎప్పుడు అక్టోబర్ విషయం చెప్తున్నా. సో ఆ బేసిస్ మీద లాట్ సైజ్ ఎక్కువనే పెట్టుకుంటాయి కదా, సెలెక్ట్ 100 క్వాంటిటీతో తీసుకుంటే. సో అందుకనే సెలెక్ట్ 20 పాయింట్స్కి మనకి 2K దాకా ప్రాఫిట్ అనేది వచ్చింది ఈ ట్రేడ్లలో. ఇప్పుడు 11:35 ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్లో తీసుకున్నాం అండ్ ఈ క్యాండిల్కి దగ్గరలో క్లోజ్ చేసేసినాం గైస్. సో ఇదొక ట్రేడ్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు తీసుకున్నా అంటే నేను రాసిన అదేంది జర్నల్ ప్రకారంగా చెప్తున్నా గైస్. సో మళ్ళీ ఇక్కడ మధ్యలో ఎక్కడో అక్కడ తీసుకునే ఉంటా, బట్ నేనైతే జర్నల్ అయితే రాయలే గైస్. సో 2 నవంబర్కి మళ్ళీ వచ్చిన, సో దగ్గరనే 2 నవంబర్, యా రైట్. ఒకసారి మధ్యలో గ్యాంబ్లింగ్ కూడా చేసిన గైస్, సో దాంట్లో తప్పలేదు. సో ప్రతి ట్రేడర్కి ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడప్పుడు మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే డార్లింగ్. సో ఆ డిస్టర్బ్ అవ్వనీయకుండా మనం ఒక సిస్టమేటిక్గా ఫాలో అవ్వాలంటే మన పాత జర్నల్ మొత్తం ఇట్లా రివైజ్ చేసుకోవాలన్నమాట. సో లైక్ ఇట్లా రివైజ్ చేస్తుంటే సో మళ్ళీ నేను చేసిన మిస్టేక్స్ ఎక్కడైతే చేసినాను అనేది నాకు అర్థమైపోయింది గైస్. సో దాన్ని బట్టి నేను ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయదలుచుకోలేదు. నేను మళ్ళీ ఏంది ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఇంకేం డార్లింగ్, మన రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి గైస్. సో అది మన మోటివ్ అనమాట. సో దాని బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం. సో ఈ రోజు ఏమైంది, సో నవంబర్ 2 రోజున మార్కెట్ అనేది పోయింది. మళ్ళీ అయింది మార్కెట్ రోజు ఒక లోయెస్ట్ పాయింట్ దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కనిపించింది. ఇది ఆల్మోస్ట్ నాకు ఆ టైంలో బులిష్ ఇంగల్ఫింగ్ అనుకున్నా. సో మెయిన్ బేసిస్ ఎక్కడ మర్చిపోయినా, ఈ వీక్ దాటిన తర్వాత తీసుకోవాలనేది నేను మర్చిపోయినా గైస్. సో నాకు చెప్పినా కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి ఆ తర్వాత ట్రేడ్ తీసుకున్నా, బట్ ఆ ట్రేడ్ హిట్ కానీ డైరెక్ట్ స్టాప్ లాస్. నాకు ఎంత లాస్ వచ్చింది గైస్, ఆ రోజు ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా, వాలిటాలిటీ ఎక్కువ ఉండేసరికి -4500 దగ్గరికి వెళ్ళిపోయింది. సో నేను ట్రిగర్ స్టాప్ లాస్ అనేది చేస్తాను గైస్, హ్యాండ్ ట్రిగర్. సో లైక్ మధ్యలో నేను స్టాప్ లాస్ పెట్టి అయితే వదిలేను గైస్ మార్కెట్ అయితే. సో అడ్డాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందో కూడా నాకు తెలియదు గైస్. సో నవంబర్ మొత్తం నేనైతే ట్రేడ్ అనేది అయితే చేయలేదు, ఎందుకంటే మార్కెట్ కూడా మొత్తం సైడ్ వేసే ఉండే మోస్ట్లీ నవంబర్ మంత్ అంతా. దొరికింది. సో ఇది ఒక మంచి డే, ప్లస్ మనం ఒక ఫ్రెష్ మైండ్ సెట్తోని మళ్ళీ ట్రేడ్ అనేది ఎంటర్ అయినాం గైస్. సో బేసిస్ అది ఎందుకు, జస్ట్ సింపుల్ స్ట్రాటజీ. మార్నింగ్ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది, రెడ్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, డౌన్ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఆ తర్వాత 2 క్యాండిల్స్ ఇక్కడ సస్టెన్స్ అయింది. బట్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఏ క్యాండిల్ ఇచ్చిండాలి, సో ఒక బేరిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చేసి మార్నింగ్ అయినా 2 క్యాండిల్స్ బాడీ కంప్లీట్ తినేసింది. ఆ బేసిస్ మీద తీసేసుకున్నాం. వండర్ఫుల్ ట్రేడ్. టార్గెట్ హిట్ కాకముందే మనకు 40 పాయింట్స్ వచ్చేసినాయి కాబట్టి ఐ జస్ట్ ఎగ్జిటెడ్ ది ట్రేడ్ గైస్ అంతే. సో లైక్ మనకు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకుంటాం అంతే, కాబట్టి అంత రాగానే వదిలేస్తాను నేను ఎగ్జిట్ అయిపోయినా. అండ్ ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యానో గైస్, ఎగ్జాక్ట్ అక్కడ నుంచి మార్కెట్ అనేది టర్న్ అయిపోయింది. లక్కీగా మనం ఎగ్జిట్ అయిపోయినాం, అందుకని మన ఇండెక్స్లలో ప్రాఫిట్ వస్తే తీసేసుకోవడమే. ఆ తర్వాత నవంబర్ 2కి మనకి 4500 లాస్ అయింది కదా గైస్. అదే 8th జనవరికి 4500 ప్రాఫిట్ అయిపోయింది ఆ రోజున. సో ఏంది హ్యాపీ అయిపోయినా ఆ రోజు అనమాట, ఇంకా చిల్ అయిపోయినా డార్లింగ్, ఇంకేం లేదు. ఆ తర్వాత మళ్ళీ 9th జనవరికి కూడా మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకు, ఇక్కడ కూడా ఒక బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా గైస్. ఇక్కడ పైన వీక్ పెద్ద ఉంది, ఆల్మోస్ట్ 3 క్యాండిల్స్ బాడీ తినేసింది. సో ఆ బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం గైస్. సో ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ మన స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ అనేది అక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది. బట్ ఆ స్టాప్ లాస్ హిట్ చేసినందుకు 1550 అనేది మనకి లాస్ అనేది వచ్చింది. 1 సెకండ్, 1550 అనేది మనకు లాస్ వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ లాస్. సో వీ కెన్ జస్ట్ ఇగ్నోర్ ద ట్రేడ్, వీ కెన్ రెస్పెక్ట్ ది ట్రేడ్ గైస్. సో లాసెస్ అవుతుంటాయి, ప్రాఫిట్ అవుతుంటాయి, నో నీడ్ టు వరీ. అండ్ ఇప్పుడు జనవరి 10కి ఏమొచ్చింది గైస్, సో లైక్ మార్కెట్ అనేది వచ్చింది ఒక పవర్ క్యాండిల్ బేసిస్ మీద తీసుకున్నాం గైస్. సో చెప్పినా కదా, ఎప్పుడైతే మనకి బిగ్ ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు మనకు ఒక ఫోమో అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట డార్లింగ్ మన మైండ్లో. ఆ ఫోమో అనేది ఎలా ఉంటుందంటే మన కంప్లీట్ మైండ్ సెట్ని ఇంకొకలాగా డైవర్ట్ చేస్తుంది.
సో లైక్ ప్రాఫిట్ వస్తుంది. అరే నేను ఎక్కడ తీసుకుంటే అక్కడనే మనకి మార్కెట్ పోవాల్సిందే, నేను చెప్పినట్టే మార్కెట్ వినాలి అన్న ఒక ఫోమోలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఈ మదర్ క్యాండిల్ చూడంగానే నాకు ఏమనిపించింది, తీసేసుకొని ఉంటే పోతే అనుకుంటూ కూర్చున్నాను గైస్. కాకపోతే మార్కెట్ అక్కడ సైడ్ వేసి పోయి ఎక్స్ట్రీమ్ ఏది దాని పీక్స్ లెవెల్ ఉండే అనమాట. ప్రీమియం డికే అనేది పీక్స్ లెవెల్ ఉండి మొత్తం అయింది మార్కెట్. మనకి స్టాప్ లాస్కి 0.5% కూడా కరెక్ట్ రీచ్ చేయాలి గైస్, కానీ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది దేనిలో, మన ప్రైస్లో. సో స్టాప్ లాస్ హిట్ అయ్యి మనకి 1350కి మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, అంతే డార్లింగ్. సో 1315కి మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో లైట్ తీసేసుకొని ఇంకా చిల్డ్ అయిపోయినాను నేను ఆ రోజు మళ్ళీ. సో మళ్ళీ రివైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిన నెక్స్ట్ క్యాండిలే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇచ్చేసింది. సో కళ్ళు మూసుకొని తీసేసుకున్నా. సో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ బులిష్ ఎంగల్ఫింగ్ కానీ ఎక్కడ కనిపించినా కళ్ళు మూసుకొని ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే. ఒక రోబోట్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ రాగానే సో రోబోట్ లెక్క నొక్కేసేయాలి బటన్, అంతే. రోబోట్ లెక్క మనం మారిపోయి కాల్ ఆర్ పి అయినా సి అయినా కానీ మనం నొక్కేసేయాలి కదా. సో అలా నొక్కేసిన నెక్స్ట్ అయింది ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ మీద తీసుకున్న. ఆ తర్వాత ఎక్కడో నేను ఎగ్జిట్ అయిపోయినా గేస్. సో లైక్ ఎప్పుడు ఆ రోజు మనకి 2077 రూపీస్ అనేది అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది గేస్. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంతే ఫాలో అయితే 920కి తీసుకుంటే ఈ ట్రేడ్ 920 రైట్ 920కి తీసుకుంటే మధ్యలో అయింది 1050కి అట్లా ఎగ్జిట్ అయిపోయినాయి గేస్. సో లైట్ తీసుకొని మన ప్రాఫిట్ వచ్చేసింది మనకి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు జనవరి 12th ఉందా రైట్. సో ఈరోజు ఏముండే గేస్, సో లైక్ మనకి ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ అనేది అయితే కనిపించింది గేస్ నాకు ఆ రోజు మార్కెట్లో. సో మార్కెట్ అనేది అప్ వెళ్ళినప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క జోన్ రిజెక్ట్ అయింది గేస్, రిజెక్ట్ అయింది. ఈ వీక్ కూడా బ్రేక్ చేసి ఈవినింగ్ స్టార్ క్లోజ్ ఇచ్చింది. సో ఒక మంచి ట్రేడ్ అనేది అయితే ఉండే. మార్కెట్ డిసైడ్ చేస్తాం, మనం డిసైడ్ చేసేది మీరు మంచి క్యాండిల్ అది. సో మంచి క్యాండిల్స్ కూడా లాసెస్ నేను చాలాసార్లు చెప్పాను. సో దాంట్లో ఇది ఒక క్యాండిల్ అనమాట, ఇట్స్ అ గుడ్ లాస్. సో లైక్ ఈవినింగ్ స్టార్ రంగానే తీసేసుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ అనేది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఆ రోజు మనకు ప్రీమియం కలిసి వచ్చింది అనుకుంటా గైస్, 950 రూపీస్ మాత్రమే మనకి లాస్ అనేది అయితే వచ్చింది ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 15 జనవరి గైస్. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, మంచి క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటే పైకి వెళ్ళింది గైస్. సో ఆ తర్వాత కెన్ యూ సీ దిస్ డోజీ, ఆ బ్యూటిఫుల్ డోజీ గైస్. ఆ బ్యూటిఫుల్ డోజీ తర్వాత నెక్స్ట్ మనకు ఒక ఈవినింగ్ స్టార్ కనిపించింది అనమాట. మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్, మళ్ళీ ఈవినింగ్ స్టార్, రెండు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకోటి ఈ క్యాండిల్ ఉంది, పవర్ క్యాండిల్ ఉంది. పవర్ క్యాండిల్ బేస్ మీద తీసుకున్నా. నెక్స్ట్ తీసుకున్న ఒక 5-10 మినిట్స్కి మనకి ప్రాఫిట్ వచ్చేసింది 2340 రూపీస్ బుక్ చేసుకొని మనం మార్కెట్ నుంచి సైడ్ అయిపోయినాం. ఇంకెక్కువ ఆలోచించలేదు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత నేనే కదా అందరు ప్రాఫిట్ బుక్ చేసేసుకురా రెసిస్టెన్స్ దగ్గర తీసేసుకొని వెళ్ళిపోయాను ఎవరి దారికి వాళ్ళు. సో ఇది జరిగిందనమాట 15 జనవరికి. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 16th జనవరి గైస్. చలో 16 జనవరి రోజు ఏం జరిగింది, మార్కెట్ వచ్చింది, సైడ్స్ పోయింది, పై నుంచి రెసిస్టెన్స్ కంటిన్యూస్గా తీసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చింది, ఇంపార్టెంట్ జోన్ అనుకుంటా గైస్. సో నేను ఈ జోన్గా గీసుంటా ఆ రోజు. ఈ జోన్ని నేను గీసిన తర్వాత ఇది ఎక్కడో మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనేది అయితే ఇచ్చింది. సో దాని బేసిస్ మీద మనం ట్రేడ్ తీసుకున్నాం. టైమింగ్ ఎంత 9. సో ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించింది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసిన, ఇక్కడ అరౌండ్ తీసుకున్నా అండ్ మనకి మంచి టార్గెట్ అనేది వచ్చింది గైస్. సో లైక్ ఆ రోజు ఇది వర్స్ట్ థింగ్ ఏం జరిగిందంటే గైస్, అండ్ మీరు చూడొచ్చు ఎంత 97 పాయింట్స్ అనేది మనకి మూమెంట్ వచ్చింది. మోర్ దెన్ 197 అంటే ఈ క్యాండిల్కి మనకి 100 వచ్చేసింది. సో మనకి మార్కెట్లలో కంటిన్యూస్ వాలిటాలిటీ ఉందన్నమాట గైస్. కాకపోతే ఆ రోజు ఏమైందంటే హైయెస్ట్ ప్రీమియం డికే అనేది అయితే జరిగింది. ఇంత మంచి సాలిడ్ బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయినా కానీ మనకి ప్రైజ్లలో మాత్రం మూమెంట్ రాలేదన్నమాట ఆ రోజు. ఇట్ వాజ్ అవర్ బ్యాడ్ లక్. సో మనకి ఎంత బుక్ అయింది ఆ రోజు 1350 ప్రాఫిట్ మాత్రమే బుక్ అయింది గైస్. సో ఈ విధంగా అనేది మన ట్రేడ్ అనేది ఇక్కడ దాకా నేను జర్నల్ అనేది అయితే రాసిన. అండ్ ఈరోజు డేట్ ఎంత గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి 4th ఈరోజు. సో నేను డైలీ వచ్చి ప్రతిరోజు దీంట్లో ట్రేడ్ మొత్తం రాస్తాను గైస్. ఏం లేదు, ట్రేడింగ్ జర్నల్ కంప్లీట్గా మెయింటైన్ చేస్తా. ఫిబ్రవరి 4 నుంచి ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి చేసుకోవడం అంతే గైస్ ఇలా. సో ఈ జర్నల్ రాయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం అక్కడ చేసిన మిస్టేక్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను ఎక్కడెక్కడ మిస్టేక్ చేసిన 2nd నవంబర్ ఒకసారి అయితే నేను మిస్టేక్ చేసిన కదా. సో లైక్ అదేంది రాగానే తీసేసేది ఉండే, బట్ ఆ వాలిటాలిటీ వల్ల ఎక్కువ స్టాప్ లాస్ 30 పాయింట్స్ దాకా వెళ్ళిపోయింది. సో నో ప్రాబ్లం, జరిగింది ఇంకేం చేయలేం, దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. 10th జనవరి రోజు ఏం చేసినాం. సో లైక్ రీజన్ లేకుండా మనం రీజన్
మీ రీజన్ ఉందని ఒక ఫోమోలోకి వెళ్ళిపోయి మనం ట్రేడ్ తీసుకున్నాం. సో లైక్ అందుకనే మనకు 1300 అని లాస్ అయింది. సో చెప్పాను ప్రాఫిట్ వస్తున్న కొద్దీ మనకి ఫోమో కూడా దాంతోపాటు వస్తూ ఉంటుంది. సో ఆ ఫోమోని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది గైస్. ట్రేడింగ్లలో మనం సేఫ్ అవుతాం. సో ఇది మొత్తం ఎందుకు చేయాలంటే గైస్ నాకు అది లా ఎగ్జామ్స్ ఉండే. సో లైక్ అదే రచ్ అయ్యిండే. సో ఎంత మంచి ట్రేడ్స్ ఉండే గైస్, ఎంత మంచి ట్రేడ్స్ ఉండే అసలు ఈరోజు. అండ్ ఏంది ఎప్పుడు 1st ఫిబ్రవరికి వచ్చే మన ఈవెంట్ బడ్జెట్ రైట్. సో ఆ బడ్జెట్ రోజున నేను జస్ట్ అబ్జర్వ్ చేసిన. సో లైక్ ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంటే నాకు పొద్దున్న కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేసిన, ఎక్కడ నాకు ఛాన్స్ దొరికితే అక్కడ నేను ఎంటర్ అయిపోతా అని. కాకపోతే మనకు ఛాన్సే దొరకలేదు. ఎక్స్ట్రీమ్ వాలిటాలిటీ ఉండే మార్కెట్ అయితే. సో లైక్ మనకు ఒక ప్రాపర్ క్యాండిల్ ఫామ్ అయితేనే నేను అది ఎంటర్ అనేది అయితే గైస్. సో అది మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ ఎందుకు ఎంటర్ అవ్వలేదు అని మీరు క్వశ్చన్ తప్పలేదు. సో బికాస్ ఇట్స్ అ బేరిష్ సింగిల్ క్యాండిల్, ఐ కంప్లీట్లీ అగ్రీ. బట్ ఆ విక్ చూస్తే డౌట్ వచ్చింది గైస్. ఎప్పుడైతే ఆ విక్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, టార్గెట్ ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు, మార్కెట్ కన్ఫర్మ్ వెళ్తుంది అనుకున్నా. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఇట్లా విక్ ఇక్కడ డైరెక్ట్ కొట్టేసి మళ్ళీ విక్ ఫామ్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ సాలిడ్ విక్స్ అనేది ఫామ్ అయిపోయింది. ఇంకా మనం తీసుకునే ఛాన్స్ లేదు, వదిలేసినాయిగా. మళ్ళీ బ్యాక్ టు స్టడీస్. బట్ మార్కెట్ మాత్రం సూపర్గా పోయినాయి గైస్ మొత్తం. సరే కదండి, మార్నింగ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా, చలో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిందా, ఇదే క్యాండిల్ మీద తీసుకుంటేనే మంచి ప్రాఫిట్ 1:2 రేషియో బుక్ అయిపోయినాయి. అండ్ ఆ తర్వాత ఆ క్యాండిల్ క్లోజింగ్ చూడండి గైస్, అదొక హెచ్పిఆర్, యాజ్ మనం చదువుకున్నట్టు హెచ్పిఆర్ ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఈ క్యాండిల్ కూడా ఇంకో కన్ఫర్మేషన్. ఎన్ని ఆల్మోస్ట్ త్రీ క్యాండిల్స్ బాడీ తీసి బేరే సింగిల్ ఫింగ్ తీసేసుకోవచ్చు. విక్ చిన్నగా ఉంది. బట్ ఈ కేస్ ఆఫ్ సినారియోలో విక్ చాలా పెద్దగా ఉంది. సో లైక్ మనకి అది ట్రస్ట్ ఇష్యూస్ ఇస్తుంది అనమాట. సో అందుకని మనం తీసుకోం. ఆ తర్వాత చలో బ్యాక్ టు 5th ఫిబ్రవరి ఇప్పుడు. సో లైక్ ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది అనేది మనం వెయిట్ చేస్తాం అంతే గైస్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇది జర్నల్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో బేసిస్ ఉంది, ఈ బేసిస్ మీద మీకు కూడా ఒక మంచి క్లాస్ అనేది అయితే వచ్చేసింది, నాకు కూడా ఒక మంచి రివైజ్ అనేది వచ్చేసింది. రేపటిది ఒక మంచి ప్లాన్ అనేది కూడా నాకు సెట్ అయిపోయింది గైస్. సో అయింది ఆల్మోస్ట్ మనకి ది బెస్ట్ అండ్ బెనిఫిషియల్ వీడియో అనేది అయితే మనం తయారు చేసేసుకున్నాం, మైండ్ సెట్ రెడీ చేసేసుకున్నాం. ఇక రేపు మార్నింగ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఏం తయారు చేయబోతుంది, అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది అనుకో గైస్ మనకు మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ చూసుకునే లెవెల్స్ కూడా చూసుకోండి, మళ్ళీ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం మార్కెట్ అనేది కాల్ బై చేస్తాం ఖచ్చితంగా. ఏంది ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఎంత దాకా పోతే అంత దాకా ట్రైలింగ్ చేసుకుంటాం గైస్. ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి గైస్, డైరెక్ట్ స్టాప్ లాస్ ఇక్కడనే మన టార్గెట్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. సింపుల్ స్ట్రాటజీ గైస్, ఇంకేం లేదు దీంట్లో, ఏం చేసేది లేదు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటా గైస్. జస్ట్ లైక్తో నాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. లైక్ ఏంటంటే మీ యొక్క రియాక్షన్ అనమాట, ఇచ్చేసేయండి. సో మీకు నచ్చితే దాన్ని లైక్ చేసేసేయండి, లేకపోతే సో జస్ట్ అవాయిడ్ ఇట్లా అంతే లైట్. దాన్ని బట్టి ఆ లైక్ బట్టి నేను కూడా సో లైక్ చలో అందరూ మన డార్లింగ్స్ అందరూ ఇంట్రెస్ట్గానే ఉన్నారు. సో మన వాళ్ళ కోసం తెలుగులోనే మంచిగా వీడియోస్ చేస్తా అనుకుంటూ నేను కూడా చూస్తాను గైస్. సో ఎంతమంది అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి గైస్, కంటెంట్ నచ్చితే. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. రాధే రాధే.